హే గైస్, ఈ వీడియోలో మనం ద లాటరీ టికెట్ రిటర్న్ బై యాంటనీ చెకోవ్. సో ఇదొక షార్ట్ ఫన్ స్టోరీ అనమాట. లైక్ ఏంటంటే మనీ వల్ల రిలేషన్షిప్స్ స్పాయిల్ అవుతాయి అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిందనమాట. అండ్ ఏంటి అంటే ఇక్కడ ఏం చెప్తాడంటే ఇతను ఒక ఫస్ట్ రైటర్ గురించి తెలుసుకుందాం. సో ఇతను ఒక రష్యన్ రైటర్ అనమాట. ఈజ్ ఏ ఫిజిషియన్ అండ్ మంచి మంచి రైటింగ్స్ కూడా చేస్తాడనమాట. సో ఎట్లా అంటే ప్లే రైట్స్ ఎక్కువ రాస్తాడు. సో గైస్, ఇది చిన్నగా రైటర్ గురించి. అండ్ ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్తే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అని ఉంటారనమాట. వైఫ్ అండ్ హస్బెండ్. సో అతని పేరు ఏంటంటే హస్బెండ్ పేరు ఐవన్ అండ్ వైఫ్ పేరు మాషా. ఓకేనా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వైఫ్ అనే ఆ మాషా అనే ఆమె లాటరీ కడుతుంది అనమాట. లాటరీ కడితే సో అండ్ సో డైలీ న్యూస్ చూస్తుంది మాషా. బట్ సమ్ వర్క్ ఉండడం వల్ల న్యూస్ చూడలేకపోయింది, అంటే న్యూస్ పేపర్ చూడలేకపోయింది. సో వాళ్ళ హస్బెండ్ అనేది ఆ రోజు న్యూస్ పేపర్ చూస్తాడనమాట. అక్కడ లాటరీ విన్నర్స్ లిస్ట్ వస్తుంది అనమాట న్యూస్ పేపర్లో. సో ఎవరు చూస్తారు? హస్బెండ్ చూస్తాడు. సో ఐవన్ చూస్తాడు. అతని ఫుల్ నేమ్ వచ్చేసి ఐవన్ డిమిస్ట్రిచ్. ఓకేనా. సో షార్ట్గా మనం ఐవన్ అని పిలుద్దాం. సో ఐవన్ చూస్తాడు. చూసిన తర్వాత ఆ సిరీస్ అంటే ఏమంటారంటే అక్కడ ఈమె లాటరీ సిరీస్ ఉంటుంది అనమాట. సో లాటరీ సిరీస్ నెంబర్ వచ్చేసి ఏంటి అంటే 9499. సో 9499 అనేది లాటరీ సిరీస్. సో తర్వాత వచ్చేసి వీళ్ళకి అంటే అక్కడ తర్వాత మన నెంబర్ వచ్చేసి 26 అని ఉంటుంది అనమాట. అయితే అది చూసుకోకుండా అంటే జస్ట్ ఇతను సిరీస్ ఒకటి చూస్తాడనమాట. చూసి అచ్చా మనం కట్టిన లాటరీ నెంబర్ ఇదే, మనం లాటరీ గెలిచినాము, ఆ లాటరీ గెలిచినామనే సంతోషం ఇద్దరికి బాగా ఎక్కువైపోతాయి అనమాట. మనకు చాలా డబ్బులు వస్తున్నాయి. అంటే 75,000 వస్తున్నాయి. మనకి లాటరీ ప్రైస్ ఎంత అంటే 75,000 అనమాట. సో 75,000 వస్తున్నాయి. సో మనం రిచ్ అయిపోతున్నాం అన్నట్టు వాళ్ళిద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే ఏంటంటే అది ఆలోచిస్తారనమాట. సో 75,000 వస్తున్నాయి, మనం ఇప్పుడు ఏం చేద్దాం? రిచ్ లైఫ్ బతకాలి, రిచ్ ఫుడ్ తినాలి, లగ్జరీ హోటల్స్ తిరగాలి, అండ్ మనం మంచి రియల్ ఎస్టేట్స్ అంటే మంచి ప్లాట్ కొనాలి, మంచి బిల్డింగ్ కొనాలి, కొంచెం బ్యాంక్ అకౌంట్లో కొంచెం ఎక్స్పెన్సెస్ అంటే బ్యాంక్ అకౌంట్లో మనం కొంచెం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి, మంచి ఎక్స్పెన్సెస్ చేయాలి, హెవీ ఎక్స్పెన్సెస్ చేసుకోవాలి అన్నట్టు అన్నీ ప్లాన్ చేసుకుంటారు అనమాట. సో ఇంకా ఫారిన్ ట్రిప్స్ వేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటారు. సో వాళ్ళు జస్ట్ ఏంటంటే ఎక్కడెక్కడ ఎంత డిపాజిట్ చేద్దాం, ఎంత ఎక్స్పెన్స్ చేద్దాం అని అంటే అనుకుంటారంటే వాళ్ళకి 75,000 రూబుల్స్ వస్తాయి. సో రూబుల్స్ వస్తాయి కదా, వాళ్ళు ఏమనుకుంటారంటే 10,000 ఎక్స్పెన్సెస్కి పెడదాం, 40,000 బ్యాంక్ డిపాజిట్లో చేసుకుందాం. సో దట్ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, ఫ్యూచర్లో మనకి ఇన్కమ్ ఉన్నట్టు ఉంటుంది అని చెప్పి ప్లాన్ చేసుకుంటారు అనమాట. అండ్ 25,000 రూపీస్ ఏంటంటే ఒక ఎస్టేట్ అంటే ఒక ప్లాటో లేదంటే ఒక విల్లానో కొందామని ప్లాన్ చేసుకుంటారు అనమాట. సో ఇదంతా ముందే అంచనా వేసుకుంటారు వాళ్ళు. ఏంటంటే మాకు లాటరీ వచ్చేసింది, సో అలా హ్యాపీగా పెరుగుతుంది. కానీ లాస్ట్ ట్విస్ట్ ఏమవుతుంది అంటే చూద్దాం. సో వాళ్ళు ఏంటంటే తర్వాత అంటే మళ్ళీ భర్త ఆలోచిస్తాడు. ఇప్పుడు నేను ఈమె లాటరీ అది, ఈమె పైసల మీద నేను ఎందుకు డిపెండ్ కావాలా? అయినా ఇప్పుడు నేను ఫారిన్ ట్రిప్ వేసిన అనుకో, మా వైఫ్తో నేను అస్సలు పోను. అదేమో ముసలిది అయిపోయింది, నేనేమో యంగ్ అండ్ అట్రాక్టివ్ ఉన్నా, ఆమెనేమో మొత్తం ముసలిది అయిపోయింది. మొత్తం ఇప్పుడు వచ్చిందంటే మళ్ళీ పిల్లలని అందరినీ నేనే మోయాలి. సో నేను ఆమెతోని ట్రిప్స్కి పోను అని చెప్పి తర్వాత ఆ ఉన్న డబ్బులు కూడా ఆమె మొత్తం వాళ్ళ రిలేటివ్స్కి ఇస్తుంది, నాకు ఇయ్యేది అని ఈయన థాట్స్ వస్తాయి అనమాట. అంటే మొత్తం ఎట్లా అంటే ఇక నెగిటివ్ థాట్స్, అంటే వైఫ్ గురించి మొత్తం ఇట్లా. ఇవి అప్పటిదాకా మంచిగా ఉంటుండే, అంటే పైసలు లేకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హ్యాపీగా లైఫ్ ఉంటుండే. పైసలు ఎప్పుడైతే వచ్చినాయో అంటే ఇంకా రాలేవు, బట్ జస్ట్ అంటే వస్తే ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని ముందే ఇక అతను భార్య గురించి తప్పుగా అర్థం చేసుకోవడం, మళ్ళీ భార్య కూడా ఇతను మళ్ళీ నా డబ్బులన్నీ ఏడ తీసేసుకుంటాడో, మొత్తం ఆయనని తీసేసుకుంటాడో అని తను కూడా భర్తని ద్వేషించడం, ఇలాంటి చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి అన్నమాట. అయితే ఇట్లా రావడంతో ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక భేదం ఏర్పడుతుంది. బట్ ఎనీహౌ లాస్ట్కి ఏం జరుగుతుందంటే వాళ్ళు లాటరీని చూద్దామన్నట్టు చూస్తారనమాట. సో చూస్తారు. అక్కడ చూసేసరికి ఏమవుతుందంటే అంటే లాటరీ నెంబర్ ఫుల్గా చూద్దామన్నట్టు చూస్తారు. చూసేసరికి ఏమవుతుందంటే అక్కడ 949926 అని ఉంటుంది. సో వీళ్ళ నంబర్ 26 కాదు, వీళ్ళకి రావాల్సింది 46. అక్కడ యాక్చువల్గా లాటరీ వీళ్ళకి తగలదు. బట్ ఏంటంటే ఆ లాటరీ వచ్చింది అన్న సంతోషంలో సరిగ్గా చూసుకోకుండా
వాళ్ళ రిలేషన్షిప్స్ని స్పాయిల్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ రైటర్ ఏం చెప్పాలనుకున్నా అంటే డబ్బుల వల్ల మొత్తం రిలేషన్షిప్ స్పాయిల్ అవుతుంది. సో మీరు తొందరపడి అంటే డబ్బులకి అంటే డబ్బులని మీద ఇంట్రెస్ట్ పెరిగి రిలేషన్షిప్ స్పాయిల్ చేసుకోవద్దని చెప్పేసి రైటర్ ఒక చిన్న మెసేజ్ ఇస్తున్నాను అనమాట. సో దట్స్ ఇట్. మీకు ఈ సమ్మరీ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తానన్నమాట. మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, పాకెట్ స్టడీస్ అని. అందులో జాయిన్ అవ్వండి. మీకు జాబ్ అప్డేట్స్ కూడా అప్పుడప్పుడు పెడతా ఉంటాను. అండ్ మీకు ఇంకేదైనా నోటిఫికేషన్స్, ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ వస్తే కూడా అందులో పెడతా ఉంటాను. సో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. జాయిన్ అవ్వండి. అండ్ మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా దీని ఫుల్ డిస్క్రిప్షన్లో కూడా దీని ఫుల్ సమ్మరీ ఇస్తాను, చదువుకోండి. సో గైస్, ఓవరాల్గా మీకు సమ్మరీ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థమైతే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. అండ్ జస్ట్ ఏ మినిట్, ఇంకా చెప్పాల్సింది ఏమన్నా ఉందా అంటే ఆల్మోస్ట్ డన్ గైస్, ఆల్మోస్ట్ డన్. సో మీకు పీడిఎఫ్ షేర్ చేస్తాను. సో వాచ్ ఇట్ అండ్ హ్యాపీ. బై థ్యాంక్ యూ. అండ్ డూ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye.